నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ పైన బీజేపీ నాయకత్వం ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతటువంటి రాజకీయ పరిణామాలని నేపథ్యంలో ఆ సిచ్యువేషన్స్ని తమ అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టు పెంచుకునేందుకు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తూ ముందుకెళ్తోంది. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడు నియామకం తర్వాత గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది కమలం పార్టీ. మరి ఇప్పుడు రాజా సింగ్ రాజీనామా ఎపిసోడ్ కాక మీద కొంత బీజేపీని కొంత సీరియస్గా మార్చింది. సో ఇప్పుడు రాజీనామాను ఆమోదించిన తర్వాత పార్టీ నాయకత్వం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి పైన కొంత అనర్హత వేటు కోసం స్పీకర్కు లేఖ రాయాలనే నిర్ణయం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు రాజా సింగ్ స్థానంలో ఎవరు బీజేపీ తరఫున ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అక్కడ ఎవరు ఇన్ఛార్జు అనేది ఒక చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ గోషామాల్లో ఫైర్ బ్రాండ్ని రంగంలో దించబోతోంది బీజేపీ అనే వార్త ఒకటి హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియా వేదికల ద్వారా. సో ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గత ఎన్నికల్లో అనూహ్యంగా బలం పెంచుకుంది బీజేపీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ పట్టుని సడలిపోకుండా పట్టుని కాపాడుకోవాలనే ఒక లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తుంది. ఆ దిశగానే గతంలో జిహెచ్ఎంసీలో క్రియాశీలకంగా పనిచేసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావుని ఆ వ్యూహంలో భాగంగానే ఇవాళ అధ్యక్షుడిగా చేశారు అనే ఒక విశ్లేషణ కూడా తెర మీదకి వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల కోసమే బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం ఈ మూడు ప్రధాన పార్టీలకు వాళ్ళ వ్యూహాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. ఆ దిశగా ఇప్పటికే హైకమాండ్ నుంచి ఆదేశాలు కూడా అందినాయి రాష్ట్ర నాయకత్వానికి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పూర్తిగా గ్రేటర్ పైన కొంత ఫోకస్ పెట్టాలని బీజేపీ లక్ష్య నిర్దేశన చేసుకుంది. ఇదే సమయంలో నగరంలో ఆ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాజా సింగ్ ఇప్పుడు రాజీనామాను పార్టీ ఆమోదించిన తర్వాత పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి రాజా సింగ్ పైన అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఇప్పుడు స్పీకర్ కనుక ఆమోదిస్తే జూబ్లీహిల్స్తో పాటుగా గోషామాల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పుడు గోషామాల్ స్థానంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి రాజా సింగ్ పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో మరో నేతకు గోషామహల్ బాధ్యతలు అప్పజెప్పాలని బీజేపీ పార్టీ ఒక అంచనాకు వచ్చింది. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటుకి ఆ పార్టీని ఏరికోరి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి ఎంఐఎం అధినేత అసద్ పైన పోటీకి దింపినటువంటి మాధవీలతకు గోషామహల్ బాధ్యతలు ఇచ్చేందుకు కొంత రంగం సిద్ధమైపోయినట్లుగా బీజేపీ నుంచి మనకు సమాచారం. సో ఇప్పుడు గోషామాల్లో పార్టీ పట్టు జారిపోకుండా మాధవీలత వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవి పైన పార్టీ కోరుకుంటున్నట్లుగా అనర్హత వేటు పడితే బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దింపాలని డిసైడ్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే నియోజకవర్గంలో మాధవీలతకు కొన్ని బాధ్యతలు స్పెషల్గా కేటాయించినట్లు కూడా సమాచారం. సో ఇప్పుడు మాధవీలతను 2024 ఎన్నికల సమయంలో బీజేపీ నాయకత్వం ఏరికోరి ఎంపిక చేసింది. ఆమె ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి చెందినటువంటి చైర్పర్సన్, మరోవైపు చాలామంది ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. కొంపల్లి మాధవీలత హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటుగా కొంత క్లాసికల్ మ్యూజికల్ సింగర్గా కూడా ఆమె మంచి గుర్తింపు ఉంది. మరోవైపు మంచి వాక్చాతుర్యం ఉంది. ఆమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. ఇప్పటికే హిందుత్వం కానీ భారతీయ సంస్కృతి పైన అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె మంచి ఓరేటర్. సో ఇప్పుడు పాత బస్తీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటారు ఆమె. సో ఇప్పుడు మాధవీలతను ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ పైన కూడా బీజేపీ అభ్యర్థిగా పార్టీ గతంలో రంగంలో దింపింది ఎంపీ ఎన్నికలప్పుడు. మరి ఈ ఎన్నికల్లో కూడా మాధవీలతకి ఖచ్చితంగా మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి, పొలిటికల్గా రాణించగలుగుతుందనే ఒక నమ్మకంతో బీజేపీ కనిపిస్తుంది. కానీ ఆనాడు ఎంపీ ఎన్నికల్లో 3,23,894 ఓట్లు వచ్చాయి. అంటే గతం కంటే బీజేపీకి ఓట్లు బాగా పెరిగాయి ఆ ఎన్నికల్లో. సో ఇప్పుడు కూడా గోషామాల్ బాధ్యతలు కనుక మాధవీలతకు ఇస్తే, లేకుంటే కొంత ఆ దిశగా ఆమెను రంగంలో దింపితే, రాజా సింగ్ ప్రచారంలో ఉన్నట్లుగానే శివసేనలో చేరితే పోటీ కొంత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు గోషామాల్లో రాజా సింగ్కి కొంత మాధవీలత ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిజంగానే మాధవీలతకి కీలక బాధ్యతలు ఇచ్చి రంగంలో దింపితే అక్కడ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.